ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వారలారా, ఈ దినమంతా దేవుడు తన కృపతో మనలను నడిపించాడు. ఇప్పుడు నిద్రించకముందు మన హృదయాలను ప్రభు సన్నిధిలో ఉంచుదాం. ఈ పగలంతా కూడా దేవుడు మనల్ని ఎంతో క్షేమంగా కాపాడినందుకు దేవునికి వందనములు. మనల్ని మన ప్రయాణములన్నిటిలో కూడా తోడై ఉన్నాడు. మన పాపములను కూడా ఒప్పుకొని ఆయన సన్నిధిలో మన హృదయాలను పరీక్షించుకుందాం. ఈ రాత్రి ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనమును ధ్యానిద్దాం. యెహోవా నిన్ను పోలిన వాడెవడు? ఎవడునూ లేడు. నీవు మహాత్మ్యము గల వాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. ఈ వాక్యము మనకు గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. మన దేవునికి సాటి ఎవరూ లేరు. మన సమస్యల కంటే ఆయన గొప్పవాడు. మన భయాల కంటే ఆయన శక్తిమంతుడు. రేపటి గురించి మనకంటే ఎక్కువగా మన పట్ల శ్రద్ధ చూపించేవాడు. ఈ రాత్రి ఈ వాక్యాన్ని విశ్వాసంతో మన హృదయంలో నిలుపుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. ముందుగా ఈ లోకంలో ఎంతోమంది గొప్పవారిగా కనిపించవచ్చు. ధనము, అధికారము, జ్ఞానము, శక్తి కలిగిన వారు ఉండవచ్చు. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, యెహోవా నిన్ను పోలిన వాడెవడునూ లేడు. మనుషులు మారిపోతారు, పరిస్థితులు మారిపోతాయి, కానీ దేవుని మహిమ, ఆయన శక్తి, ఆయన ప్రేమ ఎన్నటికీ మారవు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఈరోజు మీరు ఏ భారంతో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ సమస్యను ఎదుర్కొంటున్నా గుర్తుంచుకోండి, మీ పక్షాన నిలిచిన దేవునికి సమానుడు ఎవరూ లేరు. ఆయన ఒక మాట పలికితే మార్గం ఏర్పడుతుంది. ఆయన చెయ్యి చాపితే రక్షణ కలుగుతుంది. ఆయన ఆశీర్వదిస్తే ఎవరూ అడ్డుకోలేరు. అందుకే ఈ రాత్రి మన భయాలన్నీ ఆయన పాదాల వద్ద ఉంచి, ప్రభువా నిన్ను పోలిన వాడెవడూ లేడు అని విశ్వాసంతో ఒప్పుకున్నాం. ఈ లోకంలో ఆయన తప్ప శక్తివంతుడైన ఏ దేవుడు కూడా లేడు. ఆయన గొప్పవాడు. ఆయన సంపూర్ణమైన ఏకత్వానికి మరియు సర్వోన్నతత్వానికి ఇది మనకు ఒక గొప్ప ప్రకటనలాగా ఉంది. సజీవుడైన దేవునికి ప్రాణం లేని మానవ నిర్మిత విగ్రహాలకు మధ్య ప్రవక్త చూపిస్తున్న వ్యత్యాసము ఈ అధ్యాయంలో సృష్టించబడిన ఏ వస్తువు కానీ, అబద్ధపు దేవుడు కానీ ప్రభు యొక్క సాటి లేని శక్తికి, గొప్పతనానికి సాటి రాలేడు అన్న విషయాన్ని నొక్కి చెప్తూ ఉన్నది. ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనము ఎంత ధన్యులమో కదా. ఈ రాత్రి మనము నిద్రించకముందు ఆయన గుణలక్షణాలను ధ్యానించుకుంటూ, ఆరాధించుకుంటూ రాత్రి ప్రార్థనలోనికి వెళ్దామా? పరిశుద్ధమైన దేవా, మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈ దినమంతా మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనములు. ఈ రాత్రి కూడా నీ సన్నిధిలోకి వినయంగా వస్తున్నాము. ప్రభా, నిన్ను పోలిన వాడెవడూనూ లేడని నీ వాక్యం చెప్తున్నది. అవును తండ్రి, నిజంగా నీవే సర్వశక్తిమంతుడవు, నీవే మహిమగల దేవుడవు, నీవే మా ఆశ్రయము, మా కోట, మా రక్షకుడవై ఉన్నావు. తండ్రి, ఈరోజు మేము చేసిన తప్పులన్నిటిని కూడా క్షమించుము. తండ్రి, ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ప్రభా, నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి మమ్మల్ని పరిశుద్ధపరచమని వేడుకొంచున్నాము. తండ్రి, ఈ రాత్రి సమయంలో మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. మా పిల్లలను, మా ఇంట్లో ఉన్న వృద్ధులను అందరినీ జ్ఞాపకం చేసుకునండి. తండ్రి, వృద్ధులను దీవించండి, వారిని క్షేమంగా కాపాడండి. వారికి ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి, సంపూర్ణ ఆరోగ్యంను వారికి అనుగ్రహించండి. చిన్న బిడ్డలు నీ దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి. ప్రభా, ఈ సీజన్లో వస్తున్నటువంటి అనేకమైన ఇన్ఫెక్షన్ల నుంచి ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని వేడుకొంచున్నాము. చిన్న బిడ్డలు చక్కని ఎదుగుదలలో ఉండినట్లుగా, అన్నిటికంటే ముఖ్యంగా నీ మార్గంలో పెంచుటకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. యవ్వన బిడ్డను దీవించండి. వారందరినీ కూడా నీ కాపుదలలో, నీ ప్రేమలో ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాం. శోధనలో చిక్కుకొనకుండా వాళ్ళను నీ రక్తంతో ప్రోక్షించమని వేడుకొంచున్నాము. మా ప్రభా, ఎంతోమంది అనేక సమస్యల గుండా వెళ్తున్నారు. అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో కష్టపడుతున్న వారికి అనేక మార్గములను చూపించండి తండ్రి.
బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది కృంగుదలతో ఉన్నారో వారిని అందరినీ కాపాడండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు దయచేయండి తండ్రి. అనేక ద్వారాలు వారి ఎదుట తెరవండి. మా ప్రభా, ఎవరైతే తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచండి. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో హాస్పిటల్స్లో ఉన్నారు తండ్రి. వారి పట్ల మీ యొక్క జాలిగల హస్తాన్ని తాకండి ప్రభా, చాపండి, తాకండి. వాళ్ళని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. వారి గురించి కుటుంబ సభ్యులు ఎంతగా ఆందోళనలో ఉన్నారో ఆ ఆందోళన అంతా తీసివేయమని వేడుకొంచున్నాం ప్రభా. నెమ్మదిని వారికి అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా వారిని కాపాడండి. ఎందుకంటే ఒక్క వ్యక్తి హాస్పిటల్లో ఉంటే ప్రభా ఎంత డబ్బు ఖర్చు అవుతుంది తండ్రి. మా ప్రభానైనా మరి మామూలు మనుషులైతే దాన్ని తట్టుకోలేరు. కృప చూపించండి దేవా తండ్రి. మరి ప్రతి కుటుంబంలో శాంతిని నింపమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి వేళలో భయముతో నిద్ర పట్టని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వారి హృదయాల్లో ఏ దుఃఖం ఉందో, ఏ బాధ ఉందో దాన్ని తొలగించండి. నెమ్మదిని వారిపైన కుమ్మరించండి. ప్రాముఖ్యంగా వారి హృదయాలలో క్షమాపణ గుణాన్ని పెట్టి ప్రభా వారు ప్రశాంతంగా నిద్రించుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవ, కుటుంబ కలహాలన్నీ తొలగించండి. తండ్రి దేవ, ఒంటరిగా ఉన్నవారికి మీ సన్నిధిని అనుభవించేలాగా సహాయం చేయండి. ఎవరు కూడా ఒంటరితనంతో దిగులు పడకూడదు, బాధపడకూడదు, కృంగిపోకూడదు. నీవు తోడుగా ఉన్నావు, నీ కాపుదల వారికి ఉన్నదనే ఒక గొప్ప నిరీక్షణ వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నిరాశలో ఉన్న వారికి క్రొత్త ఆశను ప్రసాదించండి. కన్నీళ్లతో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించండి. ముఖ్యంగా ప్రభా, ప్రతి కుటుంబంలో ఎవరికైతే రక్షణ లేదో వారి గురించి ప్రార్థిస్తున్నాము. తప్పక రక్షణ పొందినట్లుగా వారి హృదయాలను తెరవండి. వారి మనోనేతరాలను వెలిగించి ప్రభా, నీ సిలువ విలువను అర్థం చేసుకుని వారు నిన్ను తెలుసుకునేలాగా కృప చూపించండి. వ్యసనములకు బానిసలే భయంకరమైన జీవితం జీవిస్తున్న వారిని దర్శించి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, మరి ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని, ఇంకా సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్న వాళ్ళని దీవించి వారికి అందరికీ కూడా నాయన కావాల్సిన మంచి ఓపికను, సహనమును, అలాగే అప్రమత్తతను అనుగ్రహించమని నీ కాపుదల్లో వారిని భద్రపరచమని వేడుకొంచున్నాము. రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు క్షేమంగా గమ్యస్థానానికి చేరినట్లుగా సహాయం చేయండి. దేవా తండ్రి, న్యాయం కొరకు పోరాడుతున్న ప్రతి ఒక్కరిని దర్శించి ప్రభా వారికి న్యాయం జరిగించండి. నీవే న్యాయమూర్తివై ఉన్నావు తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల న్యాయం జరిగించగలిగిన శక్తిమంతుడవు తండ్రి దేవా. దుఃఖిస్తున్న వాళ్ళని, మరణిస్తున్న వాళ్ళను, శ్రమను అనుభవిస్తున్న వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి వారికి కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా తండ్రి, ఆదమర్చి మేము నిద్రిస్తున్నప్పుడు మా పైన నీ రక్తపు కంచె వేయండి. నీ పరిశుద్ధ రెక్కల నీడలో మమ్మలను కప్పి తండ్రి మేము ప్రశాంతమైన నిద్రించడానికి సహాయం చేయండి. ఈ దినమంతా మా పనులు, మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తము నీ ఆధీనంలో ఉంచుకొని మమ్మల్ని ఎంతో చక్కగా నడిపించినందుకు వందనములు. రేపటి దినాన మేము ఏదైతే సిద్ధపరచుకున్నామో అవన్నీ కూడా చక్కగా జరిగించడానికి మీరే సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మా ప్రాణములు, శరీరములు, ఆత్మలు సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. రాత్రంతా ఆరోగ్యంతో చక్కటి నిద్రను పొందుకొని ఉదయమున ఆరోగ్యంతో, ఆనందంతో, నీ కృపతో సజీవంగా నిద్రలేచి నేను స్తుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిన్ను పోలినవాడు ఎవరు లేరు, అలాంటి దేవుడు ఎవరు కూడా లేరు. మా జీవితాల ద్వారా లోకమంతా కూడా తెలుసుకునేలాగా మమ్మల్ని ఉపయోగించుకునమని ఈ ప్రార్థన మా ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, ఈ రాత్రి దేవుని చేతుల్లో మీ జీవితాన్ని అప్పగించి ప్రశాంతంగా నిద్రించండి. నేను పోలిన వాడెవడును లేడు అనే ఈ వాక్యము మీ హృదయంలో నిలిచి ఉండునుగాక. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. ప్రతి రాత్రి దేవుని వాక్యంతో మరియు ప్రార్థనతో కలిసి ఉండేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయడం మర్చిపోవద్దు. ఈ రాత్రి దేవుని సమాధానము మీ హృదయాలను, మీ కుటుంబాలను కాపాడునుగాక. ఆమెన్.